మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మెదక్ జిల్లా కోల్చారం మండలం పొతంశెట్టిపల్లి చౌరస్తాలోని హనుమమ్మ ఫంక్షన్ హాల్లో శనివారం వడ్డేర ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లాలోని వివిధ మండలాల వడ్డేర సంఘం అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొని వడ్డేరుల సమస్యలు, జీవనోపాధి, ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షులు దండుగుల దుర్గసాయిలు మాట్లాడుతూ వడ్డేరల జీవనం రాళ్లతో ముడిపడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తాతల కాలం నుంచి తండ్రుల వరకు ప్రస్తుతం తమ కుటుంబాలు కూడా రాళ్లు కొట్టి జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం రాయి కొట్టే వృత్తికి అడ్డంకులు ఏర్పడడంతో వడ్డేర కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లాలోని అనేక వడ్డేర కుటుంబాలకు కనీసం గుంట భూమి కూడా లేదని, చాలా మందికి సొంత ఇల్లు లేకపోవడం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మా బ్రతుకు రాయిపైనే ఆధారపడి ఉందని, రాయి కొట్టడమే మా జీవన ఉపాధి, ఆ వృత్తిని కూడా అడ్డుకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలి అని ప్రశ్నించారు. గత 2 ఏళ్లుగా ప్రతి మండలంలో అటవీ శాఖ అధికారులు రాళ్లు కొట్టి తమ సాంప్రదాయ వృత్తిని అడ్డుకుంటున్నారని దుర్గసాయిలు తెలిపారు. ఉపాధి కోల్పోవడంతో అనేక వడ్డెర కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గత ప్రభుత్వాల సమయంలో కూడా తమ సమస్యలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం వడ్డేరులను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ గా జరుపాటి జైపాల్ ను, తెలంగాణ రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ గా గుంజ రేణుకను నియమించడం పట్ల వడ్డేర సమాజం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అడవుల్లో బండరాలపై రాళ్లు కొట్టేందుకు అనుమతులు ఇవ్వాలి. తెలంగాణ ముఖ్యమంత్రి తమ వడ్డేరుల సమస్యలను ప్రత్యేకంగా పరిగణించాలని, జీవనోపాధి కోసం అడవుల్లో ఉన్న అనుమతించదగిన బండలపై రాయి కొట్టుకునేందుకు చట్టబద్ధమైన అనుమతులు కల్పించాలని దుర్గసాయిలు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణ నిబంధనలను పాటిస్తూ అటవీ శాఖ సంబంధిత అధికారుల పర్యవేక్షణలో వడ్డేరులకు ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా విధానం రూపొందించాలని కోరారు. వడ్డేర కుటుంబాలకు భూమి, గృహాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సాంప్రదాయ వృత్తిని కొనసాగిస్తున్నందుకు ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని సమావేశంలో నాయకులు కోరారు. వడ్డేరుల బ్రతుకులు రాయితో ముడిపడి ఉన్నాయని, ఆ రాయిని దూరం చేస్తే వారి జీవన ఆధారం కూడా దూరం అవుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అధ్యక్షులు దుర్గసాయిలు, కోల్చారం మండల అధ్యక్షులు ఒర్స ఈశ్వర్, దారంగుల ఎల్లయ్య, ఎత్తరి పెంటయ్య, వల్లపు శ్రీనివాస్, సంపంగి రమేష్, జరుపాటి రాజు, హనుమంతు, వెంకటేశం, యాదగిరి, నిఖిల్, రమేష్, ఎల్లేష్ కుమార్, నాగయ్య, శివరాములు, పోచయ్య, నాగరాజు, వీరేశం, వడ్డేర నాయకులు తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల హక్కులను కాపాడడంతో పాటు గిరిజన రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీర్పేట్ చందన చెరువు తాను నాయక్ విగ్రహం వద్ద ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మనాయక్ హాజరయ్యారు. ప్రొఫెసర్ ఆమ్గోద్ శంకర్ నాయక్, సబ్ రిజిస్టర్ పూరియా నాయక్, రామ్లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1994లో ఐక్యరాజ్య సమితి గిరిజనుల హక్కులను గుర్తించి వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తీర్మానించిందని తెలిపారు. అయితే భారతదేశంలో విస్తృతంగా మాట్లాడే లంబాడి భాష గోర్బోలి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వడంతో విఫలమైందని వారు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 2025లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటి వరకు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం మాదిరిగా లంబాడి భాషను గుర్తించి ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భాష అభివృద్ధి చెందితేనే గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు మరింత బలపడతాయని అన్నారు. లంబాడి భాషను గుర్తించి పాఠశాలలో చేర్చడంతో పాటు గిరిజనుల భాష పరిరక్షణకు సాంస్కృతిక శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. గిరిజన రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు చేయాలని, గిరిజనుల హక్కులు కాపాడాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవ స్ఫూర్తితో ఉద్యమ బాట పడతామని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామ్లాల్ నాయక్, శంకర్ నాయక్, మోహన్ నాయక్, మాన్య నాయక్, మోతిలాల్, సిత్య నాయక్, మంత్రియ నాయక్ తో పాటు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు జాతి కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి
గిరిజనులను ఏకం చేసి ఈ స్థాయి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ధర్మనాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ శంకర్ నాయక్ గారు, సూర్య నాయక్ గారు, ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర కార్యదర్శి గారికి, ఉద్యోగస్తులందరికీ ముందుగా ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఈరోజు విశ్వంలో ఉన్నటువంటి గిరిజనులంతా, ఈ భూమిలో ఉన్నటువంటి గిరిజనులంతా 220 దేశాల్లో ఈరోజు గిరిజన హక్కులు కాపాడాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి 1994లో గిరిజన హక్కులను కాపాడాలని జెనీవాలో తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏంటిదంటే గిరిజనులకు జల్ కావాలి, జంగల్ కావాలి, భూమి కావాలి, వాటితో పాటు విద్య, వైద్యం, ఇళ్లు, మంచినీళ్లు, కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి జెనీవాలో ఉన్నటువంటి 139 దేశాల్లో ఉన్నటువంటి అగ్రనాయకులు కూర్చొని గిరిజనుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి 1994లో తీర్మానం చేశారు. అటువంటి తీర్మానాన్ని మన భారతదేశంలో గాని, మన తెలంగాణ రాష్ట్రంలో గాని ఆ హక్కులు ఏమీ అమలు చేయకుండా పక్కన పెట్టారు. అందుకోసం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గిరిజన హక్కుల కోసం నినదిస్తున్నారు. హక్కులను రక్షించుకోవాలని, హక్కులను కాపాడాలని, హక్కులను వినియోగించుకోవాలని చెప్పేసి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా గిరిజనులు ఒక్కటై ప్రపంచంలో ఉన్నటువంటి 7,000 తెగలు ఒక్కటై 7,000 భాషలు మాట్లాడే వాళ్ళు ఒక్కటై మా హక్కులు రక్షించాలని స్థానిక ప్రభుత్వాల మీద ఈరోజు పోరాటం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని మన హక్కులను కాపాడుకోవడం కోసం కామ్రేడ్ భాను నాయక్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన ప్రోగ్రాం తెలియజేస్తూ ఆ రకంగా ముఖ్య నాయకులు పాల్గొని ఈ సమావేశంలో పాల్గొన్నందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘుని ఒక్క నిమిషం మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.